ఇప్పటికే ఇండియాలో 1000కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి అంటే ఇక మున్ముందు ఏ స్థాయిలో ఉంటుందో 7 మరణాలు. ఇండియాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఏం కాదులే, భయపడాల్సిన పని లేదని అధికారులు చెబుతున్నా కానీ పెరుగుతున్న కేసులు, చనిపోతున్న వారి సంఖ్య చూస్తుంటే ఏదో భయం వెంటాడుతూనే ఉంది. ఆ మధ్య ఏదో హాంకాంగ్, సింగపూర్లో ఉందిలే కోవిడ్ అన్నారు. అంతలోనే భారత్లోకి ఎంటర్ అయిపోయింది. అవునా అనుకునే లోపే లెక్క పెరిగిపోతోంది. 1, 2, 10, 20, 100 దాటేసి 1000 మార్క్ ని టచ్ చేసింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1009 అని అధికారిక లెక్క. ఇక అనధికారిక సంఖ్య చాలానే ఉంటుంది. ఒక్క వారంలోనే ఇంతగా పెరిగిపోయాయి కేసులు అంటే మళ్ళీ పాత రోజులు వస్తున్నట్టేనా అనే భయం మొదలైంది. ఎక్కడెక్కడ ఎన్ని కేసులు అంటే 430 కేసులతో ఈసారి కూడా కేరళనే టాప్ లో ఉంది. ముంబై సెకండ్ ప్లేస్, మహారాష్ట్రలో డబుల్ సెంచరీ, ఢిల్లీలో సెంచరీ కొట్టేసింది కరోనా. చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాలే కాస్త బెటర్ అనిపిస్తోంది. ఏపీలో ఇప్పటి వరకు 4 కేసులు నమోదవగా తెలంగాణలో 1 కేసు ఉంది. కరోనా లేని రాష్ట్రాలు కూడా ఉన్నాయి. బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లో ఇప్పటి వరకైతే పాజిటివ్ కేసులు లేవు. అండమాన్ నికోబార్ లో కూడా అడుగు పెట్టలేకపోయింది కరోనా వైరస్. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనాతో 7 చనిపోయారు. మహారాష్ట్రలో 4, కేరళలో 2, కర్ణాటకలో 1 కోవిడ్ కారణంతో మరణించారు. ఇక దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న వారు, ఇమ్యూనిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కరోనాతో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. భయపడాల్సిన పనే లేదంటూనే సున్నితంగా అలర్ట్ చేస్తున్నారు. మంచి ఆహారం తీసుకోవాలి అని చెబుతున్నారు. ఆనాటి టీకాల వల్లే కోవిడ్-19 టైంలో దేశవ్యాప్తంగా కరోనా టీకాలు వేయడం వల్లనే ఇప్పుడు కేసుల సంఖ్య తక్కువగా ఉందని అంటున్నారు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకే ఇప్పుడు వైరస్ అటాక్ అవుతోందని, అయినా పెద్దగా ప్రభావం చూపించడం లేదని స్పష్టం చేస్తున్నారు. ఆ 2 వేరియంట్లతోనే ఆసియా దేశాల్లో ఇప్పటికే కోవిడ్ వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. వైరస్ వ్యాప్తికి JN.1 వేరియంట్, దాని ఉపరకాలైన LF7, SB.1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందనేది పరిశోధనల సారాంశం. ఇక కోవిడ్ వ్యాప్తి, సీజనల్ వ్యాధుల నివారణపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంబంధిత నిపుణులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో ప్రజల్లో ఇప్పటికే హెడ్ ఇమ్యూనిటీ వచ్చినందున అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదని నిపుణులు వివరించారు. ఇక పరిస్థితి సాధారణంగా ఉండడం వల్ల కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఇప్పటి వరకు ఎటువంటి అడ్వైజరీ గైడెన్స్ విడుదల చేయలేదని బీబీ నగర్ ఎయిమ్స్ డైరెక్టర్ అభిషేక్ ఆరోరా చెప్పారు. మరోవైపు కోవిడ్పై నిరంతరం నిఘా కొనసాగించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి రాజనరసింహ. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం శాంపిల్స్ పంపించాలని సమావేశంలో నిర్ణయించారు.